నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, అందాల శ్రీదేవి, సహజనటి జయసుధ నటించిన ప్రేమాభిషేకం సినిమా 1981వ సంవత్సరంలో రిలీజ్ అయ్యి అద్భుత విజయం సాధించింది. దాసరి నారాయణరావు ఈ సినిమాని అద్భుతంగా మలిచారు. అయితే అసలు ఇన్స్పిరేషన్ దాసరి నారాయణకి ఎలాగొచ్చింది, ఈ ప్రేరణ ఎలా కలిగిందంటే ఆయన ఇంటర్వ్యూస్ మనం చూసాం. ఆయన ఏం చెప్తారంటే, శ్రీవారి ముచ్చట్లు ఈ సినిమా కాశ్మీర్లో జరుగుతున్నప్పుడు దాల్ సరస్సులో పడవ ప్రయాణం చేస్తున్నారు. ఆ పడవ ప్రయాణం చేసేటప్పుడు ఒక ఫ్లాష్ లాంటి ఐడియా ఆయనకు వచ్చింది. దాంతో వాళ్ళు గెస్ట్ హౌస్కి వచ్చిన తర్వాత అక్కినేని నాగేశ్వరరావుతో షేర్ చేసుకున్నారు. ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ కథ ఒక రూపుదిద్దుకుంది అని చెప్పి ఆయన చెప్పారు. అయితే దీని గురించి చాలా ఆసక్తికర విషయాలు చెప్తాను. ఎక్కడ కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీ అభిప్రాయాలు ఏవైనా ఉంటే మాకు తెలియచేయండి కామెంట్స్ రూపంలో. నేను తెలుగు జాతీయ దినపత్రికలో జనరల్ మేనేజర్ హెచ్ఆర్గా హైదరాబాద్లో పనిచేసినప్పుడు రామానాయుడు స్టూడియోస్కి పక్కన దాసరి నారాయణరావు గారికి గెస్ట్ హౌస్ ఉంది. ఆ గెస్ట్ హౌస్లో నేను కలిసినప్పుడు నేను ఈ సినిమా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాను. ఏమంటే అసలు ఈ సినిమాకి మీకు ఇన్స్పిరేషన్ ఎలాగొచ్చింది, ఎక్కడా కూడా నాకు మీరు ఆ ఇంటర్వ్యూలో పూర్తిగా చెప్పలేదు అన్నప్పుడు ఆయన చెప్పినటువంటి విషయం నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. యాక్చువల్గా ఈ వీళ్ళు ఉన్నటువంటి గెస్ట్ హౌస్ ఏదైతే ఉందో కాశ్మీర్లో, అక్కడంతా కూడా యాపిల్ చెట్లు మీకు అందరికీ బాగా తెలుసు, బాగా పాట పడుతుంది. అక్కడ ఒక చిన్న పిల్లాడు యాపిల్ చెట్టుకున్న కాయలు చూసి ఎగురుతూ ప్రయత్నం చేశాడు. అక్కడే దాసరిరావు మార్నింగ్ లేచి ఇది వింతగా చూశారనమాట. వింతే ఉందండి, జనగా పిల్లలు యాపిల్ కొనాలని ట్రై చేస్తారు, లేకపోతే తినాలని ట్రై చేస్తారు, లేదా కోద్దామని ట్రై చేస్తారు. ఈ ఎత్తుగా ఉన్నప్పుడు ఎగురుతూ చాలాసార్లు ప్రయత్నం చేశాడు. చివరికి ఒక యాపిల్ అతని చేతికి దొరికింది, కానీ బ్యాలెన్స్ తప్పి ముందుకు పట్టడంతో మూతి పగిలింది. అంటే రక్తం వస్తుంది పెదవుల దగ్గర. అప్పుడు ఈ రక్తం వస్తున్నటువంటి ఆ పెదవులతో ఆ యాపిల్ తెలియనటువంటి పరిస్థితులు ఆ పిల్లాన్ని చూసి దాసరి నారాయణరావు ఆలోచించారు. ఏంటి ఇతను ఇంత ప్రయత్నం చేశాడు, చివరికి పండు చేతికి వచ్చిన తర్వాత తెల్లకపోయాడు అని చెప్పి ఆలోచన వచ్చి, ఆ ఆలోచన నుంచే ఈ సినిమా పుట్టుకొచ్చింది. మీరు చూడండి, ఇక్కడ అక్కినేని నాగేశ్వరరావు శ్రీదేవిని ప్రేమిస్తాడు, చాలా ప్రయత్నం చేస్తాడు ప్రేమ గురించి. కానీ చివరికి ఆ ప్రేమ ఫలించి తను పెళ్లి చేసుకుందాం అనుకున్న తరుణంలో అతనికి ఒక అవాంతరం వస్తుంది. అది క్యాన్సర్ అని తెలుస్తుంది. దాంతో అది ఆ విషయాన్ని తను ఫుల్ఫిల్ చేసుకోలేకపోతాడు, పెళ్లి చేసుకోలేకపోతాడు. అంతవరకు పాయింట్ ఓకే. ఇంకా ఆ తర్వాత ఏం చేయాలి అని చెప్పేసి అక్కడ లాక్ పడిపోయింది కథకి. అప్పుడు ఆయన దేవదాస్ మళ్ళీ పుట్టాడని చెప్పేసి 1978లో అక్కినేని నాగేశ్వరరావుతోనే సినిమా తీశారు. అది దేవదాసు సినిమాకి కంటిన్యూషన్ చెప్పి అనుకోవచ్చు. ఒక విధంగా దేవదాసు పార్ట్ 2 అని కూడా మనం అనుకోవచ్చు. అక్కడ లాక్ పడిపోయిన తర్వాత పాలకొండ పద్మరాజు అని ఆయన రచయిత, ఆయనతో కలిసి ఇది ఎలాగా ఫుల్ఫిల్ చేద్దాము అనుకున్నప్పుడు ఈ దేవదాసుని రివర్స్ చేశారు. దేవదాసు సినిమాలో యాక్చువల్గా అతని క్యారెక్టరు ఒక పిరికివాడు. పార్వతి వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను, మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం అన్నప్పుడు కూడా ఆ విషయాన్ని అతను ధైర్యంగా చేయలేకపోతాడు. ఒక తండ్రికి మేము లొంగిపోతాడు. తర్వాత తావుడికి బానిస అవుతాడు. చివరికి తన జీవితాన్ని ముగించుకుంటాడు. ఇది అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావుని ఈ సినిమా చేయొద్దు అని చెప్పి ఇండస్ట్రీలో చాలా మంది చెప్పారు, కానీ ఆయన చేశారు. దీన్ని రివర్స్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఆలోచించి అప్పుడు ఏం చేశారంటే, ఇతను క్యాన్సర్ వచ్చేటువంటి పేషెంట్ తను ఎలా చనిపోతాడు, కానీ తన మీద విరక్తితో అమ్మాయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలని ఆలోచించి అతను రకరకాల ప్రయోగాలు చేస్తాడు. అందులో మరి సహజనటి జయసుధ ఒక ప్రాస్టిట్యూట్, ఆ ప్రాస్టిట్యూట్తో కలిసి డ్యాన్స్ చేయటం ఇవన్నీ చేసి అది చూసి విరక్తి చెంది శ్రీదేవి మురళీమోహన్ పెళ్లి చేసుకుంటుంది. ఇది కదా మీకు స్టోరీ. ఆ విధంగా అక్కడి నుంచి ఆ లాక్ని ఓపెన్ చేయడం జరిగింది. కాకపోతే నాకు డౌట్ వచ్చింది. సెండ్ మీ నో ఫ్లవర్స్ అనే సినిమా వచ్చింది ఇంగ్లీష్లో. అది 1964లో రిలీజ్ అయింది. నేను అడిగాను, అంటే ఈ సినిమా యాక్చువల్గా మీరు చెప్పినటువంటి స్టోరీకి రివర్స్లో ఉంటుంది, అదేనా మీరు చూసారా అని అడిగాను. లేదు, ఆ టైంకి నేను చూడలేదు, కానీ నేను దాదాపు ఈ సినిమా రిలీజ్ అయినట్టు ఒక 20 సంవత్సరాల తర్వాత సినిమా చూశాను. అయితే ఆ సినిమా నేను ఇన్స్పిరేషన్ చెందలేదు అని చెప్పి అన్నారు. అసలు సెండ్ మీ నో ఫ్లవర్స్ అనే సినిమా కథ ఏంటని ఆలోచిస్తే, ఇక్కడ ఒక హీరో ఉంటాడు, అతనికి ఏమో హైపోకాండ్రియా అని చెప్పి ఒక మానసిక జబ్బు ఉంటుంది. అంటే ప్రపంచంలో ఏ వ్యాధి ఉన్నా సరే తనకు ఆ వ్యాధి ఉన్నట్టు అతను భావిస్తాడు. ఒకరోజు డాక్టర్ దగ్గరికి వెళ్తాడు.
టెస్ట్ చేయించుకోవడానికి టెస్ట్ చేసేస్తారు. చేసిన తర్వాత అడుగుపెట్టే సమయానికి ఆ డాక్టర్ ఒక పేషెంట్తో మాట్లాడుతూ ఉంటాడు. ఆ లక్షణాలన్నీ విన్నటువంటి ఈ హీరో ఆ లక్షణాలన్నీ తనకే ఉన్నాయని భావించి ఎక్కువ కాలం తను బతకడానికి నిర్ణయించుకొని పెళ్లి చేసుకునే భార్యని ఎలాగైనా సరే సెటిల్ చేసేయాలి అని చెప్పి ఆలోచిస్తుండగా అతనికి ఒక విషయం తెలుస్తుంది. అదేంటంటే పెళ్లికి ముందు తన భార్య ఒక ఆయిల్ బ్యారర్ అంటే ఆయిల్ బిజినెస్ చేసుకునే అతన్ని ప్రేమిస్తుంది. సో అతను ఎవరో కనుక్కుంటాడు, అతనికి ఇచ్చి పెళ్లి చేయాలని ప్రయత్నం చేస్తుంటాడు. ఇది ఒక ఫ్రెండ్ హెల్ప్ కూడా తీసుకుంటాడు. అయితే భార్య ఏమనిపిస్తుందంటే తను వదిలించుకోవడానికి తన భర్త ప్రయత్నిస్తున్నాడు, బహుశా ఏ గర్ల్ ఫ్రెండ్తో అయినా అతను ప్రేమాన్ని నటిస్తున్నాడేమో చేస్తున్నాడేమో ఆవిడ అనుమానిస్తుంది. ఈ విధంగా సినిమా అంతా కూడా చాలా కామెడీగా నడుస్తుంది. కానీ చివరిలో విషయం చెప్తాను, నేను చనిపోతాను నువ్వు పెళ్లి చేసుకో అన్నప్పుడు అతనికి హైపోకాండ్రియా అనే వ్యాధి ఉందని ఆవిడకి తెలుసు. చివరికి డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏమీ లేదని తెలిసిన తర్వాత కథ సుఖాంతం అవుతుంది. అది నేను ఆయనకి తెలుసు, నేను కూడా ఆ విషయం డిస్కస్ చేశాను. కానీ ఇదే తరుణంలో ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ ఈ సినిమానే తెలుగులో తీయడం జరిగింది. ఆ సినిమా పేరేంటంటే ప్రేమాభిషేకం వీడికి క్యాన్సర్ లేదు అని చెప్పి. ఈ సినిమా నిర్మాణం జరుగుతున్న సమయంలో టైటిల్ వెళ్ళి పెట్టింది ఏంటంటే ప్రేమాభిషేకం అనే టైటిలే పెట్టారు. యాక్చువల్గా వేణుమాధవ్ చెప్పింది ఏంటంటే ఆయన ఢిల్లీలో ఉండగా అప్పుడు క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నారు. నేను ఈ ప్రేమాభిషేకం అనే టైటిల్ పెట్టుకుంటాను మీకు పర్వాలేదని అడిగారని, అయితే ఆయన అప్పటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని. కానీ ఆ తర్వాత ప్రేమాభిషేకం టైటిల్ పెట్టేటప్పటికి అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు అభ్యంతరం పెట్టారని. అయితే ఈ వివాదం ఎందుకు చేయటం, దీనివల్ల మళ్ళీ తనకి ఇబ్బంది అవుతుందని అతను ఏం చేశారంటే ప్రేమాభిషేకం వీడికి క్యాన్సర్ లేదు అని చెప్పేసి ఆ టైటిల్ కింద ఒక ట్యాగ్ లైన్ పెట్టారు. ఈ సినిమా మీకు వచ్చి ఎలా ఉంటుందంటే ఈ సినిమా నో ఫ్లవర్సే, కానీ యాస్టేజ్గా ఆ సినిమాని ఈ సినిమా కింద తీసినా బాగుండేది. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఆ పాత్ర ఔచిత్యం దెబ్బతింటుంది, సరిగా కామెడీ పండించలేకపోయారు, పూర్తి స్థాయిలో దీన్ని మలుచుకోలేకపోయారు. అందుకనే ఆ ప్రేమాభిషేకం వీడికి క్యాన్సర్ లేదనేటువంటి సినిమా ఆడలేదు. అంటే ఇక్కడ ఒక ఇంగ్లీష్ సినిమా బ్రహ్మాండంగా విజయం సాధించింది. దానికి రివర్స్గా చేసినటువంటి ప్రేమాభిషేకం తెలుగులో అద్భుతమైన విజయం సాధించింది. అన్నపూర్ణ స్టూడియోస్కి అనలేని లాభాలు తీసుకొచ్చింది. కానీ ఇంగ్లీష్ సినిమాని యాస్టీస్గా కొంత మలిచి మరి వేణుమాతో తీసినా కూడా ఆ సినిమా ఆడలేదు. అంటే ఇక్కడ బేసికల్గా ఏంటంటే దాసరి నారాయణరావుకు ఉన్న గొప్పతనం ఏంటంటే ఒక కథని ఎన్ని రకాలుగా ఆలోచించాలి, ఒక కథని ఎన్ని రకాలుగా మలుపులు తిప్పాలి, ఒక కథని ఏ విధంగా తీసుకెళ్తే ప్రజలు ఆకర్షిస్తారు అన్నటువంటి ఒక అంశం కనుక తీసుకుంటే ప్రేమాభిషేకం సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు చేసినటువంటి రాజేష్ క్యారెక్టర్ చాలా ఔచిత్యమైంది. ఆ పాత్ర తన జీవితం ఉండదని తెలిసి తన ప్రేమించిన ప్రియురాలు సెటిల్ అవ్వాలని చెప్పి సెకండ్ హాఫ్లో అతను చేసినటువంటి ఆ యాతను కానీ లేకపోతే అగచాట్లు కానీ ఆ బాధను కానీ సినిమాలో చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఆగదు ఏ నిమిషము నీ కోసము అని చెప్పేసి ఒక పాట ఉంటుంది. నిజంగా ఆ పాటలోని మాటలు జీవితంలో యథార్థ సంఘటనలు ప్రతిదీ కూడా వాస్తవికంగా ఉంటుంది. ఆ విధంగా ప్రేమాభిషేకం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇక్కడ విషయం ఏంటంటే దాసరి నారాయణరావు ఒక చిన్న ఇన్సిడెంట్ చూశారు, ఒక యాపిల్ పండు కోయిపోయే ఒక చిన్న అబ్బాయి గురించి. ఆ చిన్న ఇన్సిడెంట్ ఒక సినిమాకి ఎంత మలుపు తిరిగిందో మీరు చూడొచ్చు. కాబట్టి ఇలాంటి ఆసక్తికరమైన సంఘటనలు ఎంతో గొప్ప సినిమాలు కూడా దారితీస్తాయని మనం తెలుసుకోవచ్చు. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన సలహాలు కామెంట్స్ రూపంలో తెలియచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి అలాగే సత్యామర్ ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ BVSS కృష్ణప్రసాద్.